నమస్తే ప్రియబంధు. మన స్వతంత్ర భారతావని 2004 నుండి 2008 మధ్యకాలంలో రక్తపాతంతో నిండి ఉన్న ఫేస్ను చూసింది. మన దేశ ప్రధాన నగరాలైనటువంటి ఢిల్లీ, బాంబే, అహ్మదాబాద్, జైపూర్, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో వరుస బాంబు దాడులు సంభవించాయి. ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలైనటువంటి సినిమా హాళ్ళు, మార్కెట్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్స్, బస్టాండ్స్, అలా ప్రతి చోట బాంబు పేలులు సంభవించాయి. ఈ బాంబు దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు, వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ఆ కుటుంబాలను పోషించే వ్యక్తులు చనిపోవటం వలన ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డు పాలైనాయి. ఇంటి నుండి బయటికి వెళ్ళిన వ్యక్తి సేఫ్గా తిరిగి వస్తాడో లేదో అన్న భయం, స్కూల్కి కాలేజీకి వెళ్ళిన పిల్లలు సేఫ్గా తిరిగి వస్తారో లేదో అన్న భయం, ఎక్కడ కుక్కర్ బాంబు పేలుతుందో, ఎక్కడ టిఫిన్ బాక్స్ బాంబు పేలుతుందో, ఎక్కడ సైకిల్ బాంబు పేలుతుందో, ఏ రకాలైన బాంబులు ఎక్కడ పేలుతాయో అనే భయం నెలకొని ఉంది ఆ రోజున. ప్రజలందరూ కూడా అభద్రతా భావంతో, భయాందోళనతో జీవించారు. 2004-2008 మధ్యకాలంలో శివరాజ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్నారు. ఆయన ఉన్న 4 సంవత్సరాలు ఎటువంటి జవాబుదారీతనం లేకుండా కొనసాగాడు పదవిలో. ఆయన హోమ్ మినిస్టర్ పదవి అంటే పవరు, నేము, ఫేమ్కి మాత్రం కాదు. ఏ హోమ్ మినిస్టర్కైనా తన దేశ ఇంటర్నల్ సెక్యూరిటీ బాధ్యత ఉంటుంది. శివరాజ్ పాటిల్ గారిని ఒక ఇంటర్వ్యూలో విలేకరులు ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏమిటంటే, మీరు నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ప్రధానమంత్రి గారికి నమ్మకం ఉన్నదా అని అడిగారు. దానికి సమాధానంగా శివరాజ్ పాటిల్ గారు ఏం చెప్పారంటే, నాకు ప్రధానమంత్రి గారి ఆశీర్వచనాలు ఉంటే చాలు అని చెప్పారు. ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవాలి? హోమ్ మినిస్టర్ పదవికి దేశ రక్షణ కానీ ప్రజల రక్షణ కానీ ముఖ్యత కాదు, అధిష్టానం యొక్క ఆశీర్వచనాలు, పొలిటికల్ ప్రొడక్షన్ ఉంటే చాలు అనేది అర్థం చేసుకోవాలి. ఈ 2004 నుండి 2008 వరకు ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వరుస ఫెయిల్యూర్స్, బాంబ్ బ్లాస్ట్ల తర్వాత డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా శివరాజ్ పటేల్ గారిని రాజీనామా చేయించారు. అనంతరం వారికి పంజాబ్ గవర్నర్గా పదవిని ఇచ్చారు. ఎటువంటి జవాబుదారీతనం లేనటువంటి శివరాజ్ పాటిల్ గారికి ఒక పదవి తర్వాత ఇంకొక పదవి వరుస్తూనే ఉంది. పొలిటికల్ చాక్లెట్లు తింటూనే ఉన్నారు ఆయన. ఇక్కడ మనం వీటి గమనించాలి. జవాబుదారీతనం, బాధ్యత లేకపోయినా కూడా ఏ రకంగా పదవులు సంక్రమిస్తాయి, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి, అధిష్టానం యొక్క ఉద్దేశం ఏమిటో కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన భారతదేశ చరిత్రలో హోమ్ మినిస్టర్గా విఫలమైనటువంటి వ్యక్తి శివరాజ్ పాటిల్ గారు అని చెప్పేసి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఎలాంటి జవాబుదారీతనం లేకుండా కొనసాగినటువంటి శివరాజ్ పాటిల్ గారిని మన చరిత్ర మర్చిపోకూడదు. అదే నేటి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి నిర్వహణ విధానం చూసినట్లయితే సిస్టమ్ను బలోపేతం చేయడంలో కానీ, అలర్ట్గా ఉంచడంలో కానీ, సవాళ్ళను ఎదుర్కొంటలో వారు అనుసరించే విధానం, సమస్యల పట్ల వారి ప్రతిస్పందన, జవాబుదారీతనం, బాధ్యతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునే విధానం వారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. ఇది లీడర్షిప్కున్న బాధ్యతకు సంపూర్ణత్వాన్ని చూపిస్తుంది. ఈ మధ్యకాలంలో వందలాది తీవ్రవాద కార్యకలాపాలను ముందుగానే మనం ఆపగలిగాం. మన ఇంటెలిజెన్స్ వర్గాలు ముందుగానే పసిగట్టి ఆ యొక్క దాడుల్ని నిలువరింపచేశాయి. ఎన్నో ప్రమాదాలు తప్పినాయి మనకి. ఏ హోమ్ మినిస్టర్ అయినా తన దేశం పట్ల అంకితభావం, తన దేశ రక్షణ అనేది మహాపవిత్ర యజ్ఞంగా ఏ నాయకుడైతే భావిస్తాడో ఆ హోమ్ మినిస్టర్ కింద అనుసంధానమైన సంస్థలన్నీ కూడా అలర్ట్గా ఉంటాయి, అకుంఠిత దీక్షతో పనిచేస్తారు, ఈ దేశ రక్షణ కోసం పూర్తిగా ఎరుగుతూ ఉంటారు. దేశభక్తి, మానవతా విలువలు, జవాబుదారీతనం ఏ నాయకుడికైతే ఉంటాయో, ఏ వ్యక్తికి అయితే ఉంటాయో వాళ్ళే నిజమైన నాయకులుగా పరిగణించబడతారు. చివరిగా ఒక విన్నపం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం ద్వారా సపోర్ట్ని తెలియజేస్తారని కోరుతున్నాను. జై హింద్.